మన సౌత్ ఇండియన్స్ 80% ప్రతి ఒక్కరి ఇంట్లో ఇడ్లీ లేదంటే దోశ తింటూ ఉంటారు. వారానికి 2 సార్లు లేదంటే 3 సార్లు. ఇంకా నా ఒపీనియన్‌లో దోస టిఫిన్ అనంగానే ఎక్కడ లేని రిచ్‌నెస్ యాడ్ చేస్తదనమాట. ఈరోజు నేను దోస తిన్నాను అని గర్వంగా చెప్పుకుంటాము. అదే ఉప్మా విషయానికొస్తే అబ్బా! ఈరోజు ఉప్మా తిన్నాను. మా అమ్మ చెప్పినా వినదు. రోజు ఉప్మా పెడతది అనేసి. వారానికి ఒక్కసారి తింటేనే అన్ని మాటలు అంటాము. బట్ దోసను రోజు తిన్నా గానీ గ్రేట్‌గా, ప్రౌడ్‌గా చెప్తాము. ఎందుకో ఇంత పార్షియాలిటీ టిఫిన్‌లకు కూడా ఇలా చూపిస్తూ ఉంటాము. బట్ దోస లవర్స్ వచ్చేసి 2 టైప్స్ ఉంటారు. టైప్ 1 వాళ్ళేమో స్పాంజీగా, సాఫ్ట్‌గా ఉన్న దోసల్ని ఇష్టపడుతూ ఉంటారు నాలాగా. అండ్ టైప్ 2 వచ్చేసి క్రిస్పీగా అండ్ పల్చగా ఉన్న దోసల్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. మీరు ఏ టైప్ ఆఫ్ కేటగిరీ కామెంట్ చేయండి. టైప్ 1 టైప్ 2 కీ ఫ్యాక్ట్ వచ్చేసి దోసపిండి పులియబెట్టడం వల్ల దాంట్లో మంచి బ్యాక్టీరియా డెవలప్ అయ్యి అది హెల్త్‌కి మంచి చేస్తుందంట. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. స్టే ట్యూన్.